అంగన్వాడీలో ఉండే పిల్లలంటే మరీ అంత చిన్న చూపు ఏంటండి అసలు? పిల్లలన్న జాలి కూడా లేకుండా ప్రవర్తించేస్తున్నారండి. కనీసం భోజనాలు అట్టే ప్లేస్ అయినా శుభ్రంగా లేదంటే అసలు ఎంత దారుణం అండి అసలు. వాళ్ళంతేనమ్మాయి, అదేదో సొంత డబ్బులతో పెడుతున్నట్టు బిల్డప్లు ఎత్తుంటారు. వాళ్ళ పిల్లలైతే అసలు అలాంటి ప్లేస్ లో భోజనం పెడతారా? అసలు ఆ సీన్స్ వస్తుంటేనే అసలు మనసు ఏదోలా అయిపోతుంది అబ్బాయి. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారులే అమ్మాయి. చాలా గట్టి యాక్షన్ తీసుకోవాలి అబ్బాయి అసలు. ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. స్కూళ్లలో డ్రాపౌట్లు తగ్గించేందుకు, పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు. కానీ కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలులో పరిశుభ్రత లోపిస్తోంది. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలతో పాటు మేకలు కూడా తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణ ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా అధికారులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రీ నర్సరీ కేంద్రంలో పరిశుభ్రత పర్యవేక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటన గిరిజనులు అధికంగా ఉండే ధిమర్ఖేడా తహసీల్లోని కోటి గ్రామంలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు భవనం లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రం ఓ ప్రైవేటు భవనంలో నడుస్తోంది. అది కూడా శిథిలావస్థలో ఉంది. వీడియో చూస్తే అక్కడ పిల్లలు నేలపై కూర్చుని ఉండగా వారి పక్కన ఉంచిన పళ్లాల్లో మేకలు కూడా అదే ఆహారాన్ని తింటున్నాయి. దీనిపై నెటిజన్లు చాలా సీరియస్ అవుతున్నారు. పిల్లలు తినే ఆహారం పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే మీ సొంత పిల్లలైతే ఇలానే చేస్తారా అని ఫైర్ అవుతున్నారు.